పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి ఉద్యోగ ఉపాధ్యాయ గెజిట్ సంఘాల ఐకాసా ఏర్పాటైంది. హైదరాబాద్ నాంపల్లి టీఎన్జీఓ భవన్లో ఏర్పాటు చేసిన ఐకాసా సమావేశంలో 15 మంది సభ్యులతో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఉద్యోగులే కారణమని, తమ సమస్యలపై సీఎం దృష్టి సారించాలని కోరారు. గత ప్రభుత్వంలో 5వ తేదీకి గానీ జీతాలు వచ్చేవి కాదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో ఐకాసా నేతలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. దాదాపు 150 సంఘాలు ఇలా జేఏసీలో భాగస్వామ్యమైనది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మీరు మేనిఫెస్టో పెట్టిన ప్రకారం 15 రోజుల తర్వాత మనకి డిఏలు అలాగే పెండింగ్ బిల్స్ ఇస్తామని అప్పుడు మాట ఇచ్చారు. మరి మేనిఫెస్టో పెట్టారు. 9 నెలలైనా ఇలా ఉద్యోగులకు మన ప్రియారిటీ ఇవ్వకుండా మీటింగ్ పెట్టకుండా చేస్తున్నారు. మరి మేము ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. ఇలా 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఇంకొక 5వ డిఏ కూడా వచ్చే క్రమంలో మరి సిపిఎస్ అయితే మా ప్రభుత్వం వచ్చాక రద్దు చేస్తానన్న సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నాం.